ఏదో కొత్త నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది కదా. లిఫ్ట్ చేసి శ్రావణ్. మీ ముఖాల్లో టెన్షన్ చూద్దామనే వీడియో కాల్ చేశాను సీత. మీలోని కంగారు మీ హార్ట్ బీట్ ని పరిగెత్తిస్తుంటే ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? రే, పిచ్చి వేషాలు వేయకుండా సరస్వతి ఎక్కడుందో చెప్పు. తెలివిగలదానివి సీత. సరస్వతి నా దగ్గరే ఉందని పర్ఫెక్ట్ గా గెస్ట్ చేశావు. చెప్పడం ఎందుకు, కళ్ళారా చూడు. నన్ను వదిలి నీవు పోలేవులే, ఇది నిజములే. సరస్వతి, రే వీర్రాఘవ, మర్యాదగా సరస్వతిని వదిలిపెట్టు. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కిడ్నాప్ చేసింది నేను. వార్నింగ్ ఇస్తే నేనివ్వాలి, నువ్విస్తున్నావేంట్రా? నీ పెళ్ళాన్నిలా చూసేసరికి భర్తగారిలో పౌరుషం తన్నుకొస్తున్నట్టుందే. బలవంతాన తాళి కట్టి పట్టుమని 15 రోజులు కూడా కాలేదు. నీకే అంత పౌరుషం ఉంటే నాకు భార్య కావాల్సిన అమ్మాయిని గద్ద కోడి పిల్లని తన్నుకుపోయినట్టు 2 సార్లు తన్నుకుపోయావు. మరి నాకెంత రగిలిపోవాలి? వీర్రాఘవ, ఇప్పటికి నువ్వు చేసిన తప్పులు చాలు. ఇంకొక తప్పు చేయాలని ట్రై చేయకు. సరస్వతిని వదిలిపెట్టు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం బుర్ర సీత నీది! పాదరసంలా పరిగెడుతుంది. నిజంగా తప్పు చేద్దామనే సరస్వతిని బంధించి ఉంచాను. ఏంటి? ఇంకొకటి కూడా చూపిస్తా. నువ్వు టెన్షన్ పడ్డమేగా నాకు కావాలి. చూడు. చూసావా సీత? ఏమిటి సరస్వతి భర్త గారు, మీరు కూడా చూసారా? శోభనం డెకరేషన్ అద్దరింది కదా. నువ్వేమో సరస్వతి మెల్లో 3 ముళ్ళు వేశావు, నేనేమో ముచ్చటగా శోభనం చేసుకుంటున్నాను. ఎంత మగాణ్ణైనా సిగ్గేస్తుంది బాబు. భర్తతోనే పెళ్ళానికి నాకు శోభనం అని చెప్తే ఆ మాత్రం సిగ్గేదా మరి? చంపేస్తా నిన్ను. వేదవేష లేకుండా సరస్వతిని వదిలే. అమ్మో 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 అమ్మో, నీ బెదిరింపుకి భయమేస్తుందండి. శోభనం పూర్తయ్యాక దాక్కుంటానే. వీర్రాఘవ, సరస్వతి అమాయకురాలు. తన జీవితాన్ని నాశనం చేయొద్దు. సరస్వతి జీవితాన్ని నాశనం చేసింది నువ్వమ్మా. నన్నంటావేంటి? ఇష్టం లేని పెళ్లి జరిపించింది నువ్వు. రే వీర్రాఘవ, నువ్వు మగాడివైతే ఎక్కడున్నావో చెప్పరా. సీత, నీ మరిది నన్ను ఛాలెంజ్ చేస్తున్నాడు. నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా. క్లూ ఇస్తా. నీకు దమ్ముంటే నేనెక్కడున్నానో కనుక్కోండి. నీకు బాగా తెలిసిన ప్లేస్. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇష్టమైన ప్లేస్లో నాకు సరస్వతికి శోభనం. చేతనైతే కనుక్కో సీత. మనిద్దరి శరీరాలు కలిసిపోయాయనుకో, ఈ ప్రపంచంలో మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. శోభనానికి కోఆపరేట్ చేయి ప్లీజ్. ఇప్పుడే వస్తానే.
శోభనం డెకరేషన్ అద్దరింది కదా. నువ్వేమో సరస్వతి మెల్లో 3 ముళ్ళు వేశావు, నేనేమో ముచ్చటగా శోభనం చేసుకుంటున్నాను. వదినా, వాడు సరస్వతిని ఏం చేస్తాడో అని టెన్షన్గా ఉంది వదినా. కిడ్నాప్ చేసి ఎక్కడ పెట్టాడో అర్థం. పెళ్ళైన ప్రతి ఆడపిల్లకి ఇష్టమైన ప్లేస్లో నాకు సరస్వతికి శోభనం. బాగా తెలిసిన ప్లేస్, నాకు బాగా తెలిసిన ప్లేస్లా అనిపిస్తుంది. ఎక్కడ ఎక్కడ? చేతనైతే కనుక్కో సీత. శ్రావణ్, సరస్వతిని వాడు ఎక్కడ కట్టేశాడో నాకు తెలిసిపోయింది. శ్రావణ్, ఎక్కడొదినా? మా ఇంట్లో. మీ ఇంట్లోనా? ఎలా చెప్తున్నారు వదినా? వీడియో కాల్లో బ్యాక్గ్రౌండ్ లో గోడ మీద ఉన్న ఒక బొమ్మ కనిపించింది. అలాగే గంట సౌండ్ కూడా వినిపించింది. మా ఇంటికి దగ్గరలో గుడుంది. ఎవరు గంట కొట్టినా సరే ఇంటి దాకా వినిపిస్తుంది. ముఖ్యంగా వాడు చెప్తున్న క్లూ నాకు బాగా తెలిసిన ప్లేసు అని. పెళ్ళైన ఆడపిల్లకి ఇష్టమైన ప్లేస్ అన్నాడు. పెళ్ళైన ఏ ఆడపిల్లకైనా ఇష్టమైన ప్లేస్ పుట్టిల్లే. సో అది మా ఇల్లే. నువ్వు సూపర్ వదినా. శ్రావణ్, సరస్వతి మాత్రమే కాదు, తాతయ్య బామ్మ కూడా వీర్రాఘవ్ వల్ల ప్రమాదంలో ఉన్నారు. త్వరగా వెళ్ళి కాపాడుకోవాలి. పద. పదండి వదినా. ఏం తాత, ఒక మూత మందు నోట్లో పోయమంటావేంటి?
ఏం బామ్మ నీకు పోయినా మమ్మల్ని వదలరా రాక్షస సచ్చినోడా. చచ్చే వయసులో కూడా నీ పౌరుషం చూస్తుంటే ముచ్చటేస్తుందే ముసల్దానా. శూర్పణఖ చేసిన తప్పు లంకకు ముప్పు తెచ్చిపెట్టింది. మీ మనవరాలు సీత నా పట్ల చేసిన తప్పు మిమ్మల్ని ఇలా కట్టి పడేసేలా చేసింది. మీ మనవరాలు చేసిన నేరానికి మీరు శిక్ష అనుభవించాల్సిందే. ఒరే ఎందుకురా అమ్మాయి జీవితంతో ఆడుకుంటా? దాని జీవితం పాడు చేయమాకురా, నువ్వు నాశనం అయిపోతావు. రే వద్దురా, ఆ పిల్ల చాలా మంచిదిరా, నా మాట వినరా. సరస్వతి చాలా మంచి పిల్లరా, వద్దురా, దాన్ని ఏం చేయదురా. ఇదిగో ముసలోడా, పిల్లలేదో ముచ్చటపడి శోభనం చేసుకుంటుంటే పెద్ద మనసు చేసుకుని ఆశీర్వదించేది పోయి శాపనార్థాలు పెడతావేంటే? బ్లెస్ మీ. నా వంశం అభివృద్ధి చెందాలని దీవించు, 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 దీవించు. ఓ, చేతులు కట్టేసున్నాయి కదా, ఎలా ఆశీర్వదిస్తారు? నీ మనవరాలు సీతని రామరాజు శాశ్వతంగా వదిలేయాలంటే, వాళ్ళ భార్యాభర్తల బంధం తెగిపోవాలంటే నాకు సరస్వతికి శోభనం జరిగి తీరాలి. వద్దురా, మా మాట వినరా, ఆ అమ్మాయి జోలికి వెళ్ళకురా. దాని వల్ల నా జీవితాన్ని నాశనం చేసిన సీత జీవితం కూడా నాశనం కావాలి. అప్పుడే నాకు మనశ్శాంతి. మనశ్శాంతి. శోభనమనే ఒక శుభకార్యానికి మీ ఇల్లు వాడుకోవడానికి ఇచ్చినందుకు మీ ఇద్దరికి ధన్యవాదాలు, ధన్యవాదాలు. అయ్యో, శోభన ముహూర్తం దగ్గర పడుతుంది. బ్లెస్ మీ, బ్లెస్ మీ. ఆ పిల్ల ఏం చేయకరా, నువ్వు నాశనం అయిపోతావరా. రే ఆ పిల్ల ఏం చేయకరా. రాఘవ జైలు నుంచి తప్పించుకున్నాడు. సరస్వతి కనిపించకుండా పోయింది. నిజంగా వాడి దగ్గరికే వెళ్ళుంటుందా? మరి సీతాశ్రమంలో తన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళుంటారు? ఆచూకి తెలిసిన వాళ్ళలా వెతుకుతూ వెళ్లారా? ఏమీ అర్థమై చావట్లేదే. పెద్దన్నయ్య, నిజంగానే సరస్వతి వదిన వీర్రాఘవ్ దగ్గరికి వెళ్ళిపోయి ఉంటుందా? నాకు భయంగా ఉందన్నయ్య. పెద్దొదిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? అసలు తిరిగి సరస్వతి వదిన శ్రావణ్ అనే దగ్గరకు వస్తుందా రాదా? రాదు. ఆడపిల్ల మనసులో ఇష్టం లేకుండా తాళి కడితే ఇలాగే ఏడుస్తుందిరా.
ప్రేమని బలవంతంగా పుట్టించలేం. పెళ్లిపీటల మీద నుంచి తను వెళ్ళిపోయినప్పుడే శ్రవణ్ ప్రేమను చంపుకోకుండా 3 ముళ్ళు వేశాడు. వదినేమో ఆడపిల్ల మనస్సాక్షికి నిర్ణయానికి విలువ ఇవ్వకుండా బలవంతాన తాళి కట్టించింది. ఆడపిల్లని బలవంతంగా తీసుకొచ్చి ఇంట్లో కట్టడి చేశారు. తన మనసుకు నచ్చక నచ్చిన వాడితో సరస్వతి వెళ్ళిపోయింది. తను కరెక్ట్గానే ఉంది. వదిన శ్రవణ్లే తప్పు చేశారు. అదేంటంటే మంచో చెడు పెళ్లి జరిగిపోయింది. తాలికి విలువిచ్చి ఉండిపోవాలి కానీ అలా వెళ్ళిపోవడం ఏంటండి? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మారుతి? మళ్ళీ బలవంతాన నా తమ్ముడికి ఇష్టం లేకపోయినా కాపురం చేయమని వెనక్కి సరస్వతిని తీసుకురమ్మంటావా? చచ్చే వరకు మా ఇంట్లోనే జీవోత్సవంలా పడుండాలని చెప్పమంటావా? ఏం చేయమంటావు మారుతి? మీరు కూడా అలా అంటారండి పెద్దబాబు గారు. అసలు ఏం జరిగిందో తెలియకుండా నిజంగా నా వీర్రాగోతో వెళ్ళిపోయినట్టు నిర్ధారణకు వచ్చి అలా మాట్లాడతారేంటండి? అమ్మగారు వెళ్ళారుగా, వస్తే నిజం తెలుస్తుంది. అంతకంటే ఏం చేయమంటావు మారుతి? సరస్వతి ప్రవర్తన అలాంటి అనుమానాలకే తావిస్తోంది. అయినా మీరందరూ ఇంతటితో ఈ టాపిక్ వదిలేండి. ఇంట్లో జరగరానివన్నీ జరుగుతున్నాయి. వాటిని ఎలా ఆపాలో నేను చూస్తాను. అందరూ వెళ్ళండి. సరస్వతి, ఐ యామ్ కమింగ్. విధిరాత అంతే సరస్వతి. మనం ఒకటి అనుకుంటాం, కానీ జరిగేది మరొకటి. మన శోభనం ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు తెలుసా? ప్లీజ్ నన్నేం చేయొద్దు, నన్ను వదిలేసే. ప్లీజ్ వీరరాఘవ. సరస్వతి, అనవసరంగా గొడవ చేయకు. కోఆపరేట్ చేయమ్మా ప్లీజ్. మనిద్దరం కలిసి ఉండాలని ఆలోచించు ప్లీజ్. చెడగొట్టకు. కట్లిప్పుతానే, గొడవ చేయకే. గొడవ చేయకే. అనవసరంగా గొడవ చేయకు. కోఆపరేట్ చేయమ్మా ప్లీజ్. తప్పమ్మా. జింక పిల్లని బంధించాక చిరుత బదలదు. నన్ను వదిలే, నన్ను వెళ్ళనివ్వు. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. నా జీవితాన్ని నాశనం చేయొద్దు. వదలమంటే ఎలాగమ్మా?
కోఆపరేట్ చేయి సరస్వతి. ఆగమ్మా, ఎక్కడికి పారిపోతావు? వద్దు ప్లీజ్. నీకు దండం పెడతాను, నన్నే చేయకు. నువ్వు ఎంత గింజుకున్నా వదిలే ప్రసక్తే లేదు.